ఇగో అదిగో సముద్రం. ఆ సముద్రంలో దూకి మేమిద్దరం చావబోతున్నాం. నేను మిమ్మల్ని చావనివ్వను. అబ్బచ్చా ఈ రోజు కాపాడుతావు, మరి రేపు? మరి ఎల్లుండి ఆ తర్వాత పెళ్ళాం పిల్లలు లేరా? ఇంటికి వెళ్ళవా? బ్రో మనకు లవ్ ప్రాబ్లం ఉన్నట్టే వీడికి లైఫ్ ప్రాబ్లం అయి ఉంటది. వీటిని మనతో పాటు తీసుకెళ్దాం పదా. ఏయ్ ఒక్క నిమిషం ఆగండి. మీ లవ్ స్టోరీలో ప్రాబ్లం ఎక్కడుందో చెప్పండి, వీలైతే పరిష్కరిస్తా. పరిష్కరించకపోతే నేనే దగ్గరుండి మీ ఇద్దరిని సముద్రంలో తోసేస్తా. ఓకే బ్రో, ముందు నీ లవ్ స్టోరీ గురించి చెప్పు. కొన్ని రోజుల క్రితం నా లవ్ స్టోరీ ఇక్కడే మొదలైంది. ఈ బీర్ తాగినప్పుడు నీకేమనిపిస్తుందిరా? ఈ సముద్రంలో నీరంతా బీరైపోతే బాగుండనిపిస్తుందిరా. నీకు అలా అనిపిస్తుందా? మరి నాకేంట్రా, ఈ ప్రపంచంలో నాకు మాత్రమే దొరికి మరెవరికి దొరకకూడదు అనిపిస్తుంది. అలా జరగాలంటే ఆ భగవంతుడే బార్ షాప్ పెట్టి నీకు సప్లై చేయాలి. సరేరా, వర్షాకాలం టీ తాగాలి, ఎండాకాలం బీర్ తాగితే బాగుంటుంది. మరి చలికాలం ఏం చేస్తే బాగుంటుంది? చలిమంట పెట్టుకొని కూర్చుంటే బాగుంటుంది. కాదురా, దుప్పట్లో అమ్మాయి అబ్బాయి దొరికితే బాగుంటుంది. అబ్బో వెనకడికి నీలాంటోడే చలికాలం మాత్రమే సంసారం చేస్తా అన్నాడంట. అదే గనక జరిగితే జనం పిచ్చెక్కి చచ్చిపోయేవాళ్ళు. రే శర్వా, తాగిని చాలు, అలా బీచ్ మొత్తం చుట్టొద్దాం పద. రా అటువైపు వెళ్దాం, రా పద అటువైపు వెళ్దాం. చరణ్ లవ్స్ ధరణి ఎలా ఉందిరా? అరే అస్సలు బాగాలేదురా. ధరణిలో చరణ్ అయితే బాగుండేది. అదెంత పనిరా, చిటికెలో ధరణిని పడేస్తా. వెళ్ళి నెట్టేస్తావా ఏంది? పడేయటం అంటే ప్రేమలో పడేయటం రా. నేను కింద పడేస్తావు అనుకున్నా. అరే శర్వా, నాకు అర్జెంటుగా మెడలో వేసుకోవడానికి ఒక చైన్, చేతికి పెట్టుకోవడానికి ఒక ఉంగరం, 500 రూపాయలు కావాలరా. అది నీకా అమ్మాయికా? ఆ అమ్మాయిని పడేయడానికి నాకే కావాలి. ముందు వెళ్ళి రెస్ట్ తీసుకుందాం, తర్వాత తాగిన దిగినా కలుచుద్దాం పదా. అరే ఆ అమ్మాయి మళ్ళా కనిపిస్తుందంటావా? వాళ్ళ ముఖాలు చూస్తుంటే గోవాకి ఫస్ట్ టైం వచ్చినట్టుందిరా. చరణ్ అదిగో నీ లవర్. అరే నా కోసం ఎదురు చూస్తున్నట్టుందిరా. నాకైతే ఏదో అనిపిస్తుంది, చెప్తే బాగోదు కానీ వెళ్ళి పని చూసుకోపో. రే ఏం చేస్తున్నావురా? అరే వీటిని నీ కెమెరాలో మంచిగా కనిపించేటట్టు ఒక ఫోటో తీరా. చాలా ఇంకోటి కావాలా? అరే చాలు చాలురా. వాళ్ళు ఫ్రెండ్ పెళ్ళికి వచ్చారంట్రా. నీకెలా తెలుసురా? దాని ఫ్రెండ్స్ మాట్లాడుతుంటే విన్నాను రా. అరే నువ్వు సూపర్ రా. రా వెళ్ళి ఒక ఆట ఆడుకుందాం.
ధరణి ధరణి నేను ఇటుంటే అట్టెళ్తున్నావేంటి? ఏ ధర్ని, ఎవరే అతను నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు? తెలీదు. ఏ మిస్టర్, ఎవరు? ధరణి లవర్ని. గోవాలో పెళ్లికి రమ్మంటే వచ్చాను. అమ్మ దొంగ, అందుకేనా ఇక్కడ కూర్చొని అటు ఇటు చూస్తున్నా? ఏ నోర్మింగ్, వాడెవడో కూడా నాకు తెలీదు. వాడు నాకు లవరేంటి? మనం గోవాకి పెళ్లికొచ్చిన సంగతి వాడికి ఎలా తెలిసింది? అదే నాకు తెలియట్లేదు. నేనెవరో తెలీదా? నేను ఇచ్చిన చైన్ తీసుకున్నావు, ఉంగరం తీసుకున్నావు, ఆ డబ్బులన్నీ తీసుకొని ఆ బ్యాగ్లో పెట్టుకున్నావు. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే. నా లవర్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంది. ఆ బ్యాగ్లో ఉన్నాయి, చూసుకోండి. కళ్ళ ముందే సాక్ష్యాలు కనిపిస్తుంటే ఇంకా ఎందుకే నటిస్తావా? అవి ఇందాకే నాకు బీచ్లో దొరికాయే. బీచ్లో దొరికాయని సంగతి మాకు చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు? ఎవరైనా వెతుకుతున్నారేమో అని చూస్తున్నా. తను అబద్ధం చెప్తుంది, నన్నే వెతుకుతుంది. మేడం, మీ ఫ్రెండ్కి నా మీద కోపం వచ్చినట్టుంది. మీ ఇద్దరు ఎలాగోలో కలిసి తనని కన్విన్స్ చేయండి ప్లీజ్. మేము తనతో నీ గురించి మాట్లాడతాం. పదవే. రేయ్, అమ్మాయిని పడేయడానికి ఏం ప్లాన్ వేసావురా? రారా వెళ్ళి బీరు తాగుదాం. కదా ఇవన్నీ. ఆగండి. నిజం చెప్పండి, వాడు మీ మనిషే కదా? నాకు తెలిసే వాడు మీ మనిషే అని మీరే వాడితో ప్రాంక్ వీడియో చేయించారు. నిజం ఒప్పుకోండి. వాడేమో లవర్ అంటాడు, నువ్వేమో ఫ్రాంక్ వీడియో అంటావు. మాకేం అర్థం కావట్లేదు. మరి మనం పెళ్లికొచ్చిన సంగతి వాడికి ఎలా తెలిసింది? వాడు చెప్పాడు కదా నువ్వే రమ్మన్నావని. నిజంగా వాడెవడో నాకు తెలీదు. నిజంగా తెలియదా? నేను చెప్పేది నిజం. ఒట్టు? మనందరి మీద ఒట్టు. మరెవడే వాడు? ఇంకా అర్థం కాలేదా? వాడు నా అందాన్ని చూసి పడిపోయినట్టున్నాడు. వాడు నిన్ను సరిగ్గా చూడనట్టున్నాడు. ఏంటి నీ ఉద్దేశం? అంటే నేను అందంగా లేనా? అంటే నేను చెప్పేది వాడికి సరిగ్గా కనిపిస్తుందో లేదో అని. హా, అలా చెప్పు. రేపు వాడు నాకు కనబడితే ఏదేదో అనేస్తాడు. మీరు మాత్రం సైలెంట్గా ఉండండి. ఈ ధరణి అంటే ఏంటో వాడికి నేను చూపిస్తా. ఎవరికి చూపిస్తారో రేపు తెలుసుకుందాం. సరే పదండి, భోజనం చేద్దాం. నా లైఫ్ ఏంటో నాకే అర్థం కావటం లేదురా. నువ్వు చాలా అదృష్టవంతుడిరా. నిజంగానా? నిజంగా నీ లైఫ్ నీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. అసలు ప్రాబ్లమే కాదు. ఏంటటకానమా? నీకు అలా అర్థమైందా? సరే వదిలేయి, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. తలనొప్పికి, కాళ్ళ నొప్పికి, గుండె నొప్పికి మందులున్నట్టు అమ్మాయిని పడేయటానికి కూడా మందులుంటే బాగుండేదిరా. శర్వా, నువ్వు సూపర్ రా. సైంటిస్టులకు కూడా ఇలాంటి ఐడియాలు రావు. అసలు భూమి మీద ఇలాంటి ఐడియాలు నీకు ఒక్కనికే వస్తాయి. ప్రేమించడానికి టాబ్లెట్ వస్తే అది మనం వేసుకోవాలా లేక ప్రేమించిన అమ్మాయికి వేయాలా? తలా కొట్టేసుకోండి, దరిద్రం పోతుంది. అరే, నువ్వు నన్ను పొగుడుతున్నావా తిడుతున్నావా? ఇంత అమాయకుడికి ఎవరైనా లవ్ టాబ్లెట్ తయారు చేసి ఇవ్వండి రా. వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ వైపు చూడకు. నాకు చెప్పడం కాదు, ముందు నువ్వు చూడకు. ఏరా, గోవంతా చూసిన చాలు, మన ఊరికి వెళ్ళిపోదామా? సాయంత్రం దాకా ఉండి సాయంత్రం వెళ్ళిపోదాం. మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏంటో. వీడేంటి అలా వెళ్ళిపోతున్నా? ఏంటే వాడు నిన్నంత డ్రామా చేసి ఈరోజు ఇంత సైలెంట్గా వెళ్తున్నాడు? వాడిని పిలవ్వే. పిలవడం ఎందుకు? వెళ్ళిపోదాం పద. ఈ ధరణికి లవర్ లేడని నిరూపిస్తా. వాడిని పిలు. నీ కర్మ. ఏ బాబు, ఏంటి చప్పట్లు కొట్టి మరి పిలుస్తున్నారు? మా ధర్ని నిన్ను పిలవమని చెప్పింది. ఎందుకు? నిన్న లవర్ని అన్నావు, ఈరోజు సైలెంట్గా వెళ్ళిపోతున్నావు. నేనెవరో తెలియదన్నావుగా, అందుకే వెళ్ళిపోతున్నాను. నాకు నీకు ఎలాంటి సంబంధం లేదని తనతో చెప్పు. నాకు నీకు ఎలాంటి సంబంధం లేదు, ఇది నిజం. నిన్ను చూసిన మొదటి క్షణమే ప్రేమలో పడిపోయా. నీ మనసులో శాశ్వతంగా గుర్తుండిపోవాలని నేను అలా ప్రవర్తించా. నిజంగా నేను చెడ్డవాణ్ణి కాదు, ప్రేమికుడిని మాత్రమే. అదంతా సరే, ఇంతకు మీ పేరేంటి? చరణ్. చరణ్ గారు, మేము పెళ్లికొచ్చిన సంగతి మీకెలా తెలిసింది? మీ ఫ్రెండ్స్ మాట్లాడుతుంటే మా ఫ్రెండ్ విన్నాడు. నిన్న మిమ్మల్ని కొట్టినందుకు బాధపడ్డా, కానీ ఇప్పుడు మళ్ళీ కొట్టాలనిపిస్తుంది. తప్పు చేసింది నేను, కావాలంటే నన్ను కొట్టండి. ఏం నటిస్తున్నారా ఇద్దరు? ఏ నోర్మో ఇవే. మీ మనసులో నా స్థానం ఏంటో నాకు అర్థమైంది, కానీ కొంత సమయం కావాలి మిమ్మల్ని ప్రేమించాలా వద్దా ఆలోచించడానికి.
అప్పటి వరకు మీతో ఫ్రెండ్గా ఉండొచ్చా? అరే చరణ్, నీ దగ్గర ఏమన్నా ఐడియాలు ఉంటే చెప్పురా. ఒక అమ్మాయిని పడేయాలి. అమ్మాయినేగా పడేసేది. అమ్మాయిని కాక అబ్బాయిని పడేస్తానా? నీ కంటికి ఎలా కనిపిస్తున్నారా నేను? మరి అంత కోపమేంట్రా? అమ్మాయిని పడేసావా ఆంటీని పడేసావా అని అడిగా. అమ్మాయే, అందులో ఒక్కసారి కూడా పెళ్లి కాని అమ్మాయి. అయితే నీకు పడ్డం కష్టమే. కష్టమని నాకు కూడా తెలుసు, అందుకే ఒక మంచి ఐడియా ఉంటే చెప్పురా. అయితే ఎలాంటి ఐడియా కావాలి నీకు? ఐడియా ఎలా ఉండాలంటే ఆ అమ్మాయి నన్నే పెళ్లి చేసుకుంటానని నా వెంటే పడేటట్టు ఉండాలి. ఏం ఆలోచిస్తున్నావు? నేను చెప్పిన దాని గురించేనా? కాదురా, నా లవర్ ఏం చేస్తుందో అని. సావిత్రి, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. మీరేంటి ఇలా వచ్చారు? నాన్నగారి కోసమే వచ్చా. ఒకసారి పిలువమ్మా, మాట్లాడాలి. నాన్నగారు ఇప్పుడే బయటికెళ్లారు. సరే, వచ్చేదాకా వెయిట్ చేస్తాలే. నాన్నగారితో ఏం పని? సరే, వచ్చాక చెప్తాలే అమ్మా. ఏంటి అందరూ అలా డల్లగా ఉన్నారు? కొంతమంది ముఖాలు చూస్తే మేము డల్గానే ఉంటాం. పంపదీసి అద్దంలో నీ ముఖం చూసుకున్నావేంటి? అందరు నీలా ఉండరు కదా అద్దంలో ముఖం చూసి బాధపడ్డానికి. ఏమో అనుకున్నా, మంచి మాటకారివే. సార్, నన్ను గుర్తుపట్టారా? సార్ నన్ను గుర్తుపట్టారా? గుర్తుపట్టడానికి నువ్వేమైనా పిఎంవా సీఎంవా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ దేనికి? మా వాడు అప్పుడప్పుడు తమాషాగా మాట్లాడుతుంటాడు. నీ వాడు అప్పుడప్పుడు తమాషాగా మాట్లాడతాడు. నేను ఎప్పుడు తమాషాగానే మాట్లాడతా. టీ కాఫీ ఏమైనా తీసుకుంటారా? వద్దులే, నాన్నగారు వచ్చినప్పుడే మళ్ళీ. ఒక్క న్యూస్ కూడా సరిగ్గా కవర్ చేయడం తెలీదు. మీలాంటి వాళ్ళని పెట్టుకుని ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇలాగే మీరిద్దరూ 6 నెలలు గడిపేద్దాం అనుకుంటున్నారా? లేదు సార్, పార్ట్నర్ సార్. లేదు పార్ట్నరా? బాలకుమార్, వెళ్ళి పని చూసుకోండి. సరే సార్. మీరా? ఇంకా బాగా డల్గా ఉన్నారు. ఇదో సత్య. ఇదిగో ఈ సత్య సరే ఎక్కువ కంప్లైంట్ ఇస్తున్నాడు. నార్మలే కదా. నీకు కూడా ఒక రోజు జరుగుతాయిరా, చూడబోతున్నాం కదా. పోరా పోరా. రే కుమార్ ఎక్కడరా? తెలియదురా, కాల్ చేశాను కానీ ఫోన్ తీయలేదు. మెసేజ్ చేసినా రిప్లై లేదు. మళ్ళీ కాల్ చేసి చూస్తాను. హలో, రే కొంచెంసేపు ఆగరా, నేను ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను, తర్వాత మాట్లాడతాను మీతోటి. ఏం ఫోన్ తీసుకుంటా, లోపలికి పెట్టా. అసలు ఎవరు నువ్వు? నా పేరు కుమార్, కొక్కి కుమార్. కొక్కి కుమారా?
ఏ ధనుష్ అనుకుంటున్నావా నిన్నే? లేదు లేదన్నా. ఇక్కడ ఎలా చేస్తున్నా? అన్నా వడ్డీకి డబ్బులు కావాలి. వడ్డీకి డబ్బులు కావాలా? అవునన్నా. ఎంత? అన్నా ఒక 10,000 అవసరం ఉంటుందన్నా. 10,000 తిరిగి నా చేయికి వస్తుంది కదా? ఇచ్చేస్తాను. దినేష్ ఎంత పొగర్రా నీకు? అప్పు తీసుకోవడం తెలుసు కానీ ఇవ్వడం తెలీదురా. Songs spinning this wheel, rubber gon' squeal when the Michelin's peel. Too many fake cats looking for a deal. When will you learn that they don't appeal? నా కొడుకు వదిలేండి సార్, దయచేసి నా కొడుకు వదిలేండి సార్. మీ డబ్బులు ఎందుకు ఇచ్చేస్తాను సార్, త్వరలోనే ఇచ్చేస్తాను సార్. సార్ మీకు దండం పెడతాను సార్. సార్ ప్లీజ్ సార్, నా కొడుకు వదిలేండి సార్. మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను సార్. మీకు కాల్ పట్టుకుంటాను సార్. అక్కడ అన్నీ ఓకేనే కదా? ఏ ఒక సమస్య లేదు కదా? వాడు 10,000 వడ్డీకి అడిగాడు. డబ్బు ఉందా? ఎత్తు. ఉన్నాయనా? ఇవ్వు. తిరిగి చేస్తావు కదా? ఇచ్చేస్తానన్నా. వెళ్ళు. అదిగారా వచ్చేసాడు. తోపుడు బండి అన్నిటినీ తీసుకొస్తుంది, ఇక్కడ తోపుడు బండి వస్తుంది. నీలాగా అనుకుంటున్నావా ఊరికే కూర్చుని అన్ని గెలకడానికి? అడిగితే ఆర్కెల్ లిస్ట్ అంట. ఇప్పుడే కదా వచ్చారు, అప్పుడే గొడవ. తౌకి తేవాయి సాగుతూ ताऊकी नासे बोरे सत्य बुंकोस तंबा पटासा सीके सीके दारो ఏదో సిక్కి సిక్కి అట. రే సరే సరే ఎందుకురా ఊరికే కాల్ చేస్తున్నారు నాకు? పిలిచింది వాడే, వాడిని అడుగు. ఏంట్రా? పొద్దున కౌశల్య ఇంటికి వెళ్ళానురా. అయితే తర్వాత పెళ్ళి అని చెప్పు. ఎప్పుడు ట్రీట్? నేను చెప్పేది వినరా. పొద్దున కౌసి వాళ్ళ నాన్నని కలిసి మాట్లాడమని ఇంటికి రమ్మని. ఎంత మంచి మాయరా నీకు అబ్బో. ఏంట్రా ఆయన ఇలా చేశారు? నువ్వెందుకు రా అని చెప్పకుండా వచ్చావు? ఆయనకి ఏం జవాబు ఇవ్వాలి? ఆయన చెప్పేది కూడా రైటే కదా. నా దగ్గర బండి లేదు, పని లేదు. సరే ఇప్పుడు ఏం చేయబోతున్నావు? చాలా చిరాకుంది బావా. అదిరిపోయి ఉండేదిరా. లేదురా నీ చెల్లి నీలాగే ఉంటుంది. సరే వదిలే, పనేంటి పనే, అది నీకు దొరుకుతుంది. కెమెరా ఏంటి, అందుకంటే పెద్దదే తీసుకుందాం. అప్పుడు కూడా తనతోనే ఉండాలిరా. సరే కౌశి ఎలా ఉంది? తను బాగుందిరా, కానీ ఏం మాట్లాడలేదు. తను స్ట్రాంగ్గా ఉంది కదా, అంతవరకు ఏ ప్రాబ్లం లేదు. రే అరుణ్, మనం అందరం కలిసి ఎక్కడికైనా వెళ్దామారా? ఎక్కడికి వెళ్దాం రా? ఊరికి ఎక్కడికైనా వెళ్దాం రా, మైండ్ రిలాక్స్ అవుతుంది. మనం అందరం కలిసి వెళ్ళి చాలా రోజులైంది. రే ఏంటి నన్ను చూస్తున్నా? సరే ఎప్పుడు వెళ్తున్నా? రేపు. ఉండు రేపు ఓకే 6 గంటల తర్వాత పని అయిన తర్వాత వెళదాం. రే ఖచ్చితంగా వెళ్ళాలా? వెళ్తున్నా. సరే ఎక్కడికి వెళ్దాం? రే అదంతా అరుణ్ చూసుకుంటాడు. రేపు 6 గంటలకు పని అయిపోతుంది, బయటే వెయిట్ చేస్తాను, వచ్చి పికప్ చేసుకోండి. ఓకే బా. సరే నాసి గోరింగ్ వచ్చేసింది, రేపు ఎక్కడ పికప్ చేయాలో చెప్తాను, అక్కడ వచ్చి పికప్ చేసుకో. అమ్మకి భోజనం ఇవ్వాలి, నేను బయలుదేరతారా? సరేరా, మీ అక్క వెయిట్ చేస్తూ ఉంటుంది, రా వెళ్దాం. నిద్రపోయిందా? మా లెగుమా, భోజనం తీసుకొచ్చాను. నువ్వు భోంచేసావా? నేను తిన్నానమ్మా, మీరు తినేయండి. నీకు ఇక్కడ పని కష్టంగా ఉందా, సౌకర్యంగా ఉందా? లేదమ్మా, ఎప్పుడులాగే అలాగే ఉండింది. రేపు బయటికి వెళ్ళాలి. సరే నువ్వు భోంచేయి. అయితే పనికి వెళ్తున్నా అని చెప్పి వెకేషన్ రెడీ అయిపోయి అనుకుంటా. అంతా రెడీగా వచ్చాం కదా, కాస్ట్యూమ్ చేంజ్. అన్నిటికీ రెడీగానే ఉన్నాడు రా వీడు. నేను మాత్రం ఇక్కడ ఏమీ లేకుండా.
రే గణేష్, నీ ఫోన్ రా రింగ్ అవుతుంది. రే జయ, నీ ఫోనేరా? ఏంటి నాదా? అవును, అలాం. ఏంట్రా సాయంకాలం 6 గంటలకు అలారం పెట్టుకున్నావు? అదేం కదరా మామ, 6 గంటలకే కదా పని అవుతుంది. సో అందుకే 6 గంటలకి అప్పటి నుంచి అలారం పెట్టుకుంటాను రా. దాంట్లో ఒక సంతోషం. ఇప్పుడు స్కూల్ టైంలో అవుతున్నప్పుడు బెల్ కొడుతుంది కదా, అప్పుడు ఒక సంతోషం వస్తుంది కదా. 6 గంటలకు అలారం అంటే స్కూల్ గుర్తొస్తున్నట్టు అనిపించలేదే. 6 గంటలకు అలారం పెట్టి ఎవరికో కాల్ చేయడానికి రెడీ అవుతున్నట్టున్నావు. ఓకే బాయ్. ఏంది మామా అప్డేటా? అప్డేట్ చేయకుండా తప్పదురా, లేకపోతే దానికి ఒక గొడవ అవుతుందిరా. వాడిని వదిలితే గ్రోసరీస్ కూడా అప్డేట్ చేస్తారా? నువ్వు మాత్రమే అప్డేట్ చేస్తావరా? ఇప్పుడు నేను ఎలా చేస్తాను చూడరా. అయ్యో, మనకు అసలు ఏ పెట్టలేదు కదా, మా ఎవరికి అప్డేట్ చేసేది. సర్లే సర్లే, వెళ్దాం వెళ్దాం. ఇదేరా మెయిన్ ఎంట్రన్స్ అనుకుంటున్నాను. అయ్యో, కాంజూరింగ్ ఇంటి తలుపు తెరవబోతున్నాడే. రే ఏం చేస్తున్నారా? వచ్చి హెల్ప్ చేయాలి. వస్తున్నాను రా. ఎన్నేళ్ళ పాత తలుపు రా ఇది. చివరిగా నేను తెలిసేలా చేసేసాడు. నీకు మాత్రం ఎలా రా ఇలాంటి చోట్లన్నీ తెలుస్తున్నాయి అసలుకి? ఓ ఏమైందిరా? నువ్వెందుకురా ఇంత లేటుగా వస్తున్నావు? అదొదులు, మీ ఇద్దరికి ఏమైంది ఇప్పుడు? ఏమైందిరా? రే ఏంట్రా ఇదంతా? నాకేం పెద్ద దెబ్బలు తాకలేదు మావా. వాడిని చూడు, ముందే బాగా బలిసినాడు, ఇప్పుడు వాడి మొహం ఇంకా ఉబ్బిపోయింది చూడు. ఏయ్ ఏంట్రా ఆటలాడుకుంటున్నారా? సరే, అసలు ఏమైందో నిజం చెప్పు. లేదురా, పని ముగించుకొచ్చేటప్పుడు పెద్ద గుంట పడిపోయాను, అందుకే ఇలా దెబ్బలు తేలిని. నిన్ను చూస్తే గుంతలో పడ్డట్లేదు, 10 మంది కుమ్మేసినట్టుంది. అలాంటిదేం లేదే. లేదే, అలాంటిదేం లేదు. సరేరా, నీ చేతికి ఏమైంది అది చెప్పు ముందు. అదొక పెద్ద సీక్రెట్. నా మామయ్య పైన ఒక పెద్ద దాడి జరిగింది. ఆపడానికి వెళ్ళాను, ఒకడు నా చెయ్యి కోసేశాడు. ఏమిట్రా ఇది?